ఏంట్రా అన్న, ఎప్పుడు మూడొస్తే అప్పుడు ఎత్తుకెళ్తావా? నేనిక్కడే ఉండి ఎలా ఎత్తుకెళ్తావో చూస్తా. రే నువ్వు అక్కడెక్కడో ఉండి నేను ఎక్కడ శృతిని ఎత్తుకెళ్తే నాకే ఉందిరా కారం. రాజన్ ఇంట్లో నీ కళ్ళ ముందే అందరు చూస్తుండగానే శృతిని ఎత్తుకెళ్ళిపోతానే కదరా నాకు వెట్టకారం. ఫ్లోలో ఆడితే ఎక్కువ మాట్లాడేసామా? సీను నిన్ను నేను మిడిల్ క్లాస్ అమ్మాయినా నన్ను మిడిల్ లోనే వదిలేస్తావా? చెప్పు. సీను నిన్నెందుకు వదులుతానే? లవ్ చేసినప్పటి నుంచి చేతులకి ఫైట్లకి టైం అంతా సరిపోయింది. ముద్దు లేదు, ముచ్చట లేదు. ఐ వాంట్ మ్యాచ్ నో రైట్ నౌ. ఐ వాంట్ మ్యాచ్ ప్లీజ్ శృతి, ప్లీజ్ కోఆపరేట్ మీ. ఐ వాంట్ మ్యాచ్ నో ఐ వాంట్ మ్యాచ్. సీను ఇది రొమాన్స్ లా లేదు, రేప్ లా ఉంది. అయినా ఇవన్నీ పెళ్ళయ్యాకే. ఏంటి మధ్య ఇవన్నీ పెళ్ళయ్యాక చేస్తున్నారా? సీను ఓకే ఈ పెళ్ళేంటి, 10 రోజుల టైం ఏంటి? ఆ భవాని కూడా వచ్చేసాడు. అందరినీ కొట్టిన వాడివి నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా. చూడు శృతి, భవానీ దగ్గర నుంచి తీసుకొచ్చినంత ఈజీ కాదు నేను నీ రాజన్ ఇంట్లో నుంచి తీసుకెళ్తాం. అందుకే వాళ్ళ మనుషుల్ని కొట్టి రాజుని నమ్మించి ఇంట్లో ఎంటర్ అయ్యా. అసలు ఎప్పుడు ఎలా నేను ఎక్కడి నుంచి లేపుకెళ్ళిపోతానో నాకే తెలియదు. నువ్వు మాత్రం రెడీగా ఉండు. నా మీదొట్టు. నేనతిగా ప్రేమించే మా నాన్న మీద ఒట్టు. సీన్ గడు మనసు మారిందంటే ఏమో అనుకున్నా. మొత్తానికి మంచి పార్టీ దొరికింది. అదండి మన దశ కూడా మారుద్ది. ఆహా ఏం బంగళా ఇంత అందంగా ఉంటే మా బావగారు ఇంకెంత అందంగా ఉంటారో. ఎక్కడ మా బావగారు? ఏంటి గావు కేక? గావు కేక్ కాదు, చావు కేక్. అన్నా మన వీంకడొచ్చింది. మీలో సీను నాయనవాడు కత్తిట్లీరా. నేను నీ ఫేవరెట్ ని బావా. ఏం కొడుకును గన్నవే, ఏము షారున్నాడు. నా ఖాందార్ మొత్తం నీ కొడుకు కాళ్ళ ముందు పెట్టినా. ఇంతకీ కోడలి పిల్ల ఎక్కడా? నాయనా రా బిడ్డరా. బావా నీ కోడలు. నాయనా కేబుల్ టీవీ సకంగా రావట్లే, జరాని పిలిచి బొక్కలేరు. నీ కోడలు చాలా వైలెంట్. ఆడికి ఇదే కరెక్ట్. గట్లనే చేస్తా గాని అగు మీ మామ వచ్చిండు. కాలు మొక్కిరా బిడ్డ. చల్ పొట్టి సాలేగాడు ఆనికాలు నే మొక్కుడేని నే మొక్క. కాబోయే మామ మంచిగుండది, కాలు మొక్కు బిడ్డ. గట్లనే అరే ఈరాడో మా నాన్నలో ఉన్నాడు. నేలి బంగారంలో ఉన్నావు. నాన్నగారు మీరేంటి ఇక్కడ చెప్పా పెట్టకుండా ఒకసారి లోపలికి రండి. ఎందుకు చెప్పాలరా? మాతో మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు. రాజన్న గారు పెద్ద మనిషి కాబట్టి మమ్మల్ని ఏసీ కోచ్ లో పిలిపించారు. హో మీరు పిలిపించారా మా అల్లుడు పెళ్లి దగ్గర అవుతున్నది కదా. నువ్వు ఒకసారి లోపలికి రా నాన్న. రారా అల్లుడు అంత మర్యాదగా పిలుస్తున్నాడంటే ఎందుకైనా మంచిది, ఒకసారి లోపలికి వెళ్దాం. ఈ ఇల్లేమిటి? ఆ మావేంటి? ఆ పిల్ల ఏంటి? అంత గందరగోళంగా ఉందే. శృతి మా నాన్న. లేమ్మా లక్షణంగా లక్ష్మీదేవిలా ఉన్నావు. ఎవర్రా అమ్మాయి? నేను పెళ్లి చేసుకోపోయా అమ్మాయి. మరి ఆ అమ్మాయి ఎవరు? నన్ను పెళ్లి చేసుకోపోయా అమ్మాయి. కన్ఫ్యూజన్ గా ఉందే. మీ కన్ఫ్యూజన్ కు క్లారిటీ రావాలంటే దినాల్లో పెళ్లి వరంగల్ మొత్తం ధూమ్-ధామ్ అయిపోవాలి. అది నా మ్యాటర్. నేను శృతిని ఇక్కడ నుంచి ఎప్పుడు ఎలా లేపుకెళ్ళిపోతానో నాకే తెలియదు. సో నాకు తెలియకుండా మీరు ఇక్కడికి ఎలా వచ్చారో ఎవరికి తెలియకుండా అలాగే జంప్ అయిపోండి. లేకపోతే రాజన్ సంగతి తెలుసుగా. నాకేం అర్థం కావట్లేదు బావా. నాకు అర్థమైంది. మన చావుని వెతుక్కుంటూ మనమే వచ్చాం. ఆ సీనుగాడి కంటే ముందు మనమే జంప్ అయిపోవాలి. సీనుగాడు అన్నంత పని చేస్తాడంటావా బావా? వాడికి చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ పాళ్ళు తక్కువ. అవును. వాడి సుతునే కాదు, అవసరమైతే రాజన్న కూతుర్ని కూడా లేపుకుపోతాడు. నాకంటే ఫాస్ట్ గా ఉన్నారు మీరు. జీబు రెడీ. రండి రండి రండి. చూసేలా లేపుకొచ్చాను. సీను మీ నాన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పిచ్చిదానా, వాళ్ళు మనకంటే ఫాస్ట్ గా ఉన్నారు. మీ టోటల్ ఫ్యామిలీ షార్ప్ రే సీను. ఏదో నీ అమ్మ రాజన్న
ఇప్పుడు మన ఇద్దరిని చూశాడంటే నైక్ 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 తీయరా పళ్ళు. స్టాప్ ఇట్ శృతి స్టాప్ ఇట్ నీకు మళ్ళీ చెప్తున్నాను ఈ గుళ్ళో చెప్తున్నాను మా వినయ్ ఫాదర్ శివ ముందు చెప్తున్నాను ఎన్ని జన్మలెత్తినా సంధ్య నా భార్య. ఈ విషయం ఇంట్లోనే చెప్పొచ్చు కదా, ఇంత దూరం వచ్చి చెప్పాలనా? ఈ విషయం ఇంట్లోనే చెప్పొచ్చు కదా, ఎంత దూరం వచ్చి చెప్పాలనే ఎద్దవ డౌట్ నీకు రావచ్చు. ఇంట్లో మనిద్దరు మాట్లాడుకునే 2 నిమిషాలు సంధ్య చూసినా తట్టుకోలేదు శృతి, నా సంధ్య తట్టుకోలేదు. ఇప్పటికే ఆ భవానీ గారు నన్ను మా మామయ్యని విడగొట్టడానికి చాలా ప్లాన్లు వేస్తాడు. మనం ఇలా రావడం ఆయన కళ్ళారా చూసినా మనల్ని ఫాలో మాత్రం అవడే. అంత నమ్మకమే నా మీద, అంత పిచ్చి నమ్మకం నీకలా. ఛ! అల్లుడు వస్తుంటాడు, చూస్తే బాగోదు. చల్, నడువులి. నడువులి, నడువులి, జరుగులి, జరుగులి, నడువులి. మామయ్య నువ్విక్కడ? అల్లుడు సోమవారము, శివుడు. ఇవాళ మంగళవారం కదా మామయ్య. ఏం రాయం కట్టి వారాలు వారా సోమవారం అని చెప్తావు. అంతేనా, లేకపోతే మళ్ళీ భవానీ గారు చెప్పారు. వెనకకు పెట్టు. మాటి మాటికి ఎవరి గారి మాటలు నేనెందుకు తింటాను అల్లుడు? సర్లే మామయ్య, కొంపతీసి నేను శృతి లోపల మాట్లాడుకుందాం వినలేదు కదా. వింటే విన్నారు కానీ మామయ్య, సంధ్యకు మాత్రం ఈ విషయం తెలియనివ్వకండి. ఎందుకంటే నా సంధ్య తట్టుకోలేదు మామయ్య. అల్లుడు అన్నా ఇలా బండి మారింది, రేపు మనుషులు మారుతుంది. నువ్వు బండి తీయరా గుండుగా. అలా చూడకురా, భయం వేస్తుంది. అసలు నువ్వు నా ఫ్రెండ్ వేనా? ఇది కామ్గా ఉంటే కట్టిపోతాను. పంచేరా బాబు. అరే నీ సైడ్ నుంచి ఏం సపోర్ట్ లేదు కదా అని నేను కష్టపడి ప్లాన్ వేసుకుంటే లాస్ట్ మినిట్ లో దాన్ని రివర్స్ చేస్తావా? ఏదో నా లక్ బాగుండి మీ డాడీ శివ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన అడ్డం పెట్టుకుని నేను తప్పించుకున్నాను. డాడీ వీడికి నువ్వు కూడా బలైపోయావా? ఈ మ్యాటర్ ఎంత సీరియస్ నీకు అర్థం కావట్లేదా? ఇవ్వు ఇవ్వు, ఏదో ఒక ఐడియా ఇవ్వు. సీను, ఏంటి సంధ్య? నువ్వు చెప్పింది కరెక్టే. ఏం చెప్పాను? ఏది కరెక్ట్? నాకు నాకు గుండెలో గంట మోగింది. గంట మోగిందా? అవు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు? అగో ఆయనే. వాడా? ఎలా? ఎట్లంటే ఎలాగైనా ల్యాండ్ డీల్ మనకి రావాలి. నేను చెప్పి సారీ. ఆయనకు కూడా నా లెక్కనే నత్తుంది సీను. నీకు నెత్త? అవు సీను, నీ దగ్గర మేనేజ్ చేసిన బాధ ఎక్కువైనా సంతోషం ఎక్కువైనా నాకు నత్తొస్తుంది. 1 minute. వినయ్, నేను అనుకుంది వేరు, నువ్వు చేస్తుంది వేరా. కదా నేను శృతిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం కాదా, ఆ భవానీ గారికి ఈ సంధ్యను తగిలించటమా? నీకు టైం ఎలా కలిసి వస్తుందిరా? ఐ అప్రిషియేట్. సంధ్య ఇంకేముంది, నీ లైఫ్ లో లవ్ స్టోరీ ఎంటర్ అయిపోయింది. ఇది లవ్వేనంటావా? గ్యారంటీగా. నీ గంట మోగిందా? మోగింది, కానీ కానీ ఏంటి, అది 100% లవ్వే. గంట మోగాక అది లవ్వేనని తెలియడానికి కొంచెం టైం పడుతుంది. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయక్కర్లేదు, ఇంకా ఆటోమేటిక్ గా గంటలు మోగుతూనే ఉంటాయి. సీను, ఇది నిజంగా లవ్ అని నాకు తెలిసేటి వరకు ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. వారిని ఒరే భవానీగా, నీ లైఫ్ స్టోరీ టర్న్ అయిపోయే లవ్ స్టోరీ స్టార్ట్ అయిందిరా. ఇంక సేవలు చేయలేక వస్తున్నా. అన్న బిజీగా ఉన్నాడు కదరా, అందుకే తాగిపెట్టా. ఆయన మీ అన్న ఎక్సర్సైజ్ చేయాల్సిన బాడీకి కదరా, బ్రెయిన్ కి. ఎందుకంటే
ఈ మధ్య అమ్మాయిలు బాడీ ఉన్న వాళ్ళు కాదురా బ్రెయిన్ ఉన్న వాళ్ళు పడిపోతున్నారు. ఎగ్జాంపుల్ మనమే. ఏ చింటూ వాడికి నుంచి వెళ్ళకపోతే ఈ డంపులతో నీ తల పగల కొడతా. అరే పోరాబాయ్ నీకు దండం పెడతా పో. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను రా చింటూ. సర్లే కానీ విషయాలు ఏంటి? టెన్షన్ పడుతుంటే ఇప్పుడే సైట్ కొట్ట మొదలెట్టేసింది. ఈ సిచ్యువేషన్ ని మనకి ఫేవర్ గా వాడుకోవాలి. ఎలా? ఓకే రా చింటూ, నాకు చిన్న పని పడింది, వస్తానే. పోరాబాయ్ పో. నువ్వు బాగా పిండేసుకోరా జ్యూసు. పిండుకుంటాం లేరా బాయ్. ఇక్కడే ఉంటారుగా మీరు? ఓకే. అబ్బో, అలా ఆడేదో ప్లాన్ వేసిండే ఉడుతున్నాడు. దాని ఇలా సపోర్ట్ ఏందిరా? అయ్యగారు నాగార్జున డబ్బులు పడ్డారు. సారీ. సంధ్య, అబ్బా అబ్బా ఇదంతా లవ్వే. పోసీను పోతానులేమ్మా, ఇంకా మాతో పనే ఉంది. మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు సీను వద్దు భవానీ కావాలని చెప్తావు. లేసీను నా లైఫ్ లో లవ్ స్టోరీ రాసి పెట్టలే. అదేంటి సడన్ గా అంత మాట నిజం? ఆగో, యాద్ మర్చినా? నాకేం చెప్పినావు? పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అంటే 1 సైడ్ కాదు 2 సైడ్స్ అని చెప్పినావా లేదా? చెప్పానా? నోటి తొర్రతో. ఆ భవానీ శృతిని దోల్కమోనికి వచ్చిండు. నన్నెట్లా లవ్ చేస్తాడు? చేస్తాడు, ఎందుకంటే వాడికి శృతి మీద ఉన్నది నిజమైన ప్రేమ కాదు, నా మీద ఉన్న పంతం మాత్రం. ఈ రోజు ఇద్దరు వాటర్ టబ్ లో పట్టడం, ఒకరికొకరు దగ్గర అవడం, తడిసిన్ని బాడీ టచ్ తో ఆడికి గ్యారంటీగా గంటమోగుంటది. నిజంగానా? ఈ రోజు రేపు ఎల్లుండో వాడి నీ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. ఏమో సీను, నువ్వు చెప్తుంటే నిజం లెక్క కొడుతుంది. ఒట్టు నిన్నతిగా ప్రేమించే మీ నాన్న మీద ఒట్టు. నువ్వు హ్యాపీగా ఉండు. సీను, ఆయన నాకు ఐ లవ్ యూ చెప్పేటి వరకు ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. ఛా, ఆ భవానీ గారు నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పాలా? ఎలా చెప్తాడు? ఎలా చెప్తాడు? ఎలా చెప్తాడు? అన్నా అటు చూడు. చింటూ ఏమైందిరా? చెప్పాను కదా అన్న, ఆ రోజు బండి మారింది, ఇలా మనసు మారింది. పువ్వు విసిరిందంటే ఎంబడి ఫాలో అయిపోవాల్సిందే. స్టాప్ ఇట్ పప్పి, ఇంకాపు. ఆ సీను గడి సంగతి నా దగ్గర ఎత్తుకు. వాడు హీరో వేషంలో ఉన్న విలనే. వాడు నన్ను ప్రేమించానని నమ్మించి ఇక్కడ రాజు నా ఆస్తి చూసి సంధినే పెళ్లి చేసుకుంటానని ప్లేట్ మార్చాడు. పాపం భవానీలో ఏ రోజు లవ్ యాంగిల్ చూడక అతన్నే విలన్ అనుకున్నాను. నిజానికి భవానీ విలన్ వేషంలో ఉన్న హీరోనే. హీరో ఏంటి? భవానీని నేను లవ్ చేస్తున్నట్టు చెప్పమంటావా? నిన్నటి వరకు కాదని సడన్ గా లవ్ అంటే ఎలా నమ్ముతాడే? ఎవరూ లేని ఏకాంత సమయంలో, రొమాంటిక్ టైంలో భవానీ నాకు ఐ లవ్ యూ చెప్తే వినాలనుందే. శృతి, మనాడితో పెళ్లి పెట్టుకుని ఇదేంట్రా? దీన్ని అంటారు.
అవ్వా, ఏంటి ఘోరం? అవును ఘోరమే. రామరెడ్డి గారి పైకి ఎలా సుబ్బారెడ్డి దానికి మన వాళ్ళు బంధించిన ఇప్పుడు కానీ రాజాని చూశాడంటే అందరు తోడకాలు తీస్తాడు. సారీ సారీ. అమ్మ దొంగ, వాళ్ళు చూసిరని సారీ చెప్తున్నావా? లేకుంటే ఐ లవ్ యూ చెప్పుదులే. సంధ్య ఓకేనా? ఓకే సీను. చూసిన వాళ్ళు కెమిస్ట్రీ మనం ఉంటే బాగున్నది. నీ ప్లాన్ సూపర్ సీను. నీ బ్రెయిన్ కి చెక్ పెట్టేవాడే లేడు. ఉన్నాడు, ఈ అవతార్ ఉన్నాడు. వామ్ము వీడొచ్చాడండి. ఎవడీడు? రాజన్న బామ్మర్ది, ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. మరి గేదెలిస్తే? నీతో పాలు పిండిస్తా. సార్ నా నీ పేరు పేరు బుల్లి సీన్ గారి ఫ్రెండ్. సెకండ్ ఫ్యామిలీతో ప్రాబ్లం. నాకా? నీకు కాదు, వీడికి. నా మాట ఎనవే. నేను చెప్పలే? ఇంట్లో ఇంచి ఇంచి వదలకుండా ఆడమగ దాడలేకుండా మొత్తం ఎత్తకండి. Come on, sir. Yes, sir. Go. ఏంద్రా బామర్ది బతకాలా బతకాలా ఏడబట్టాడు ఈ దేవురాడు ఏందిరా? Silence. త్వరగా మొత్తం ఎత్తకండి. సారీ ఓపెన్ మేడం. First floor. మామా మంచిగునా? God bless you, Tali. Now second floor and third floor. No third floor, go to fourth floor. This is intelligence officer Avatar. Over. Sir, everything okay, sir? No problem, sir. Catch it. Pen. Catch it. Stamp. Bunga. It's my duty, sir. Catch it. Gum. We not lost, sir. Thank you. Take it. అరే పెళ్లి చూసి పొమ్మంటే చేతిలో పేపర్ పెడతావేందిరా? అవతారం. అవతార్. ఈ బావింట్లో పెళ్లి జరుగుతుంటే ఏ ప్రాబ్లం ఉండకూడదని ఈ బామ్మర్ది సెర్చ్ చేశాడు. మై డ్యూటీ ఇస్ ఓవర్. కమ్ ఆన్ బాయ్స్. అట్లా ఉరుకుతావేమిరా? జరా ఒక్కసారి మన అల్లుడి ఫ్యామిలీని పరిచయం చేసుకోరాదు. ఈ గోదు ఈయన అల్లుడు నాయన, అల్లుడి మామ, అల్లుడి ఫ్రెండ్, అల్లుడి ఎనిమి. ఆడికి పాప కావాలి, పాపకు అల్లుడు కావాలి, అల్లుడు నీకు కావాలి. ఎట్లా చెప్పినవురా? ఇంటెలిజెన్స్ అవతార్. కళ్ళతో చూసి క్యారెక్టర్ స్కాన్ చేస్తాడు. వేస్టింగ్ అవర్ టైం. నీ మూడు సక్కగుండా అల్లుడు చూసిపోరా అదురా. అల్లుడు పిలిచారా మామయ్య? నా బావమరిది అవతారం. రే తారు నా అల్లుడు. నమస్కారం అండి. వీడిని స్కాన్ చేస్తా. ప్రాబ్లం ఇంట్లో లేదు, వీళ్ళలోనే ఉంది. నువ్వు తేడారా? కరెక్టే. నీ క్యారెక్టర్ బయట పెడతాగా. 7 సార్లు ఎదవా. మీరెళ్ళి ఫ్లైట్ క్యాచ్ చేయండి, నేను ఇక్కడ ఒకరిని క్యాచ్ చేయాలి. అంతుందట్రా నీకు? బావమరిది అల్లుడు వజ్రం లెక్కున్నాడులే. ఆడలా కనిపిస్తున్నాడా నీకు? ఆడి లెక్క 24 గంటల్లో తెలుస్తా. అవతార్ ఆపరేషన్ స్టార్ట్స్. హలో సీను. నువ్వు అర్జెంట్ గా బాల్కనీ వెనుకున్న కారిడోర్ లోకి వచ్చాయి. ఓకేనా? నేను వస్తాగా. సీను కంట్లో ఏదో పడ్డది. ఏమైంది? చూడు. దొరికేవరా సీనుగా? నీ లవర్ శృతితో అడ్డంగా దొరికేశావు. ఓకేనా? సూపర్ సీను. మన అమ్మాయి. నేను వీడి తేడా అనుకున్నాను. నేను తేడానా? ఎడిడు. శృతి ఏంటి సీను అర్జున్ గారు రమ్మన్నా? అదేమైందంటే అది అది నీకెలా చెప్పాలో తెలియట్లేదు శృతి. నా వల్ల కావట్లేదు శృతి. ఏమైంది? ఏమైందంటే ఏమైంది? ఏమైందంటే ఏమైంది? ఏమైందంటే వారిని ఇప్పుడే పెట్టావు. నేను మళ్ళీనా? వీడి స్పీడ్కి మన అమ్మాయి తట్టుకోగలంటారా? వదిలేరే సీనుగా, వదిలేరా. ప్రతి దండ పెడతానరా, పిల్ల చచ్చిపోతురా. రే ఆపరా, నీ దుంపదగా. రే అమ్మ సీనుగా, నేను కాదురా, నువ్వే తేడా. ఓ సీను. రా శృతి. డాడీ ఇక్కడికి ఎందుకు వచ్చాం? రాజన్న అల్లుడు సీనుని కిడ్నాప్ చేయడానికి. ఓ కిడ్నాపా? ఎలాగోలే ఈ ప్లాన్ వర్కౌట్ ఎలా చూడాలి.
సీను ఎవరు? నేనే. ఆగరా. ఎందుకు? రాజన్న అల్లుడివి కదా. ఆగా. రాజన్ అల్లుడిని నేను కాదు, భవాని. ఎక్కడికి? ఎలా చేస్తావు? ఇలా అసలు నా తెలియక అడుగుతున్నానండి, ఆ సీన్ గడి ఏంటి ఆళ్ళెవరిని ముద్దు పెట్టుకొని మన పాపని ముద్దు పెట్టుకొని ఆడు మన స్కానింగ్ దొరకట్లేదు. రేగాదు అదే ఆడికి ముద్దిచ్చింది, ఈడికి పువ్వు ఇచ్చింది. ఆ సీనిగాడే తేడా అనుకుంటే ఇది కూడా తేడాగా ఉందేంటి? కన్ఫ్యూజన్ స్టార్ట్స్. ఎవరాది? శృతి ప్యారీ మై ప్యారీ. సజమా జర తలుపు తీ బిడ్డ. నేను టెన్షన్ పడుకు, మేనేజ్ చేస్తాగా. కాదు, లోపల దాసుకో, దాసుకో. పో. వాళ్ళిద్దరే తేడా అనుకుంటే మనమ్మాయి తేడాగా ఉందేంటి? టోటల్ తేడా. ఏంది బిడ్డ? ఏంది అలికిడి? ఏం లేనైనా. లోపటకెవలో వచ్చినట్టు కొడుతుంది కదా. చాల్, ఎవ్వరు రాలేనైనా. అలర్చారు. ఏం లే అల్లుడు, రూమ్ లోకి ఎవలో వచ్చినట్టు కొట్టింది. ఎవరు వచ్చారా? ఎవరు 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 ఎవరు? నా కాబోయే భార్య రూమ్ లోకి వచ్చింది ఎవరు? వాడు నాకు దొరకాలి. మామయ్య, బాత్రూమ్ లో ఎవరు లేరు మామయ్య. ఖచ్చితంగా కబోర్డ్ లో ఉండుంటాడు. మామయ్య, కబోర్డ్ లో కూడా ఎవరు లేరు మామయ్య. డౌట్ ఉంటే వచ్చి చూడు. నువ్వు చూస్తే నేను చూసినట్టు కాదే. ఓకే. ఎక్కడున్నట్టు? సీను, ఆ మంచం మీద చూసినావా? జాగ్రత్త బిడ్డ, వెండి దగ్గర పడుతున్నది, దొంగలు దూరుతారు. దొరికావరా ఇప్పని చెప్తున్నా. ఏందల్లుడు? మంచం కింద కూడా వెళ్ళాడు మామయ్య. దానికి ఇంత అరవాలనా? ఏ నువ్వు అరవలేదండి. అయినా నేను ఉండగా ఇంట్లోకి ఎవడొస్తాడు మామయ్య? నువ్వు ఉన్నవనే ధైర్యం. నువ్వు పద, వెళ్ళి పడుకో, నేను చూసుకుంటా. మిడ్ నైట్ రూమ్ లోకి దూరడాలు, మంచం కింద దాయడాలు. సీను అంటే ఇప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్తాడా? ఇప్పుడు థ్యాంక్స్ చెప్తాడు, తర్వాత ఐ లవ్ యూ చెప్తాడు. తొందర తిని మేనేజ్ సత్తున్నాయి. అందరు వెళ్ళిపోయారు. రా జల్దీ 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 రా. నాకేమైనా చెప్పాలనా? థ్యాంక్స్. సీను ఎప్పుడు కరెక్టే చెప్తాడు. అప్పుడు అబ్బా, ఈ ఇంటెలిజెంట్ అవతారే కన్ఫ్యూజ్ అయిపోయాడు. లాభం లేదు, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ముందు నాకే తెలియాలి. పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారు. పెళ్లి పనులన్నీ సక్కంగా జరుగుతున్నాయా లేదా? ఏం పద్దులు ముఖం అట్ట పెట్టావు? ఏం సంగతి? నేను వచ్చింది నీ అల్లుడేనా? పక్కన పెట్టుకుని నన్ను అడుగుతావేంటి? అగోడు వామ్మనే కోరడు మస్తు జబర్దస్తున్నాడు. బుగ్గలు పాల లెక్కున్నాయి. పీకుడు ఆపి లోపలికి పోయి పెళ్లి పనులు చూసుకొని అందుకే వచ్చినంలే. రండి. అర్థం కావట్లేదు. ఏంది సీను టెన్షన్ పడుతున్నా? ఓ భవానీ నాకు ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదనా? చెప్తాడులే.
నాకు నీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. నీకుందే, నా మీద నాకే లేదు. ఇదేంటి ఎరికనా? సెల్ ఫోన్. సెల్ ఫోన్ కాదు, నీ లైఫ్. అది 100% లవ్వే. గంట మొగాక అది లవ్వేనని తెలియడానికి కొంచెం టైం పడుతుంది. వాడే నీ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. నీ ప్లాన్ సూపర్ సీను. నీ ప్రాబ్లం ఏంట్రా? పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. ఈ సాంగ్ కి సిచ్యువేషన్ కి సంబంధం ఏంట్రా? ఉందన్నా, ఉంది. ఒకరోజు అమ్మాయి గారు మెట్ల మించి అందంగా నడుచుకుంటూ వస్తుంటే అమ్మాయి గారు భలే ఉందిరా. అయ్యా, నా బిడ్డని చూస్తావురా? చిన్నప్పటి సంధి ఇంట్లో నమ్మకంగా పెరిగినవని ఇచ్చి పెడుతున్నా రౌడీ నా కొడక్క. రౌడీలకు మనసు ఉంటదన్న, మాకు ఫీలింగ్స్ ఉంటాయన్నా. గప్పుడే ఫిక్స్ అయినా రాజన్నకు నాకంటే పెద్ద రౌడీ నా కొడుకు అల్లుడుగా రావాలని. మధ్యలో నువ్వు వచ్చినావు, మస్తు ఫీల్ అయినా. కానీ భవానీని సెట్ చేస్తున్నందుకు దిల్ ఖుష్ అయింది. సంధ్యమ్మను భవానీకిచ్చి పెళ్లి జరిపేయలేదనుకో, సీదా పోయి ఈ సెల్లు రాజన్న ముందు పెడతా. నువ్వు చేస్తావు, ఇద్దరికి పెళ్లి చేస్తావు. చేసిన పాపములా ఇవి ఆ విధి శాపములా. టీ షర్ట్ సూపర్ గా ఉందిరా చింటూ. సిను, ఫస్ట్ టైం నీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కు బదులు కన్ఫ్యూషన్ చూస్తున్నా. ఐ లైక్ దిస్ ఫేస్. నీకు సంజయ్కి పెళ్లి జరగడం ఖాయం. నువ్వు తీసుకెళ్దాం అనుకున్నా శృతి నీతో రాదు. ఎందుకో తెలుసా? శృతి నన్ను లవ్ చేస్తోంది. వీఆర్ ఇన్ లవ్. రే, నువ్వు ఎందుకు శృతికి ఐ లవ్ యూ చెప్పావా? పోనీ శృతి నీకు ఐ లవ్ యూ చెప్పిందా? మరి ఎందురా నీకు షర్ట్ ఈ స్కార్ఫ్? వెళ్ళి శృతికి ఐ లవ్ యూ చెప్పు, వచ్చి దాని రియాక్షన్ ఏంటో నాకు చెప్పు. ఐ లవ్ యూ చెప్తా. ఏకాంత సమయం. శృతి, 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 అసలు లవ్ స్టోరీ అంటే మందే. మధ్యలో మనకు అడ్డంగా వాడొచ్చాడు. నేను నీతో రొమాంటిక్ గా లేకపోవడం నా తప్పే. ఇప్పుడు నేను నీకు శృత సంజయ్ శృతి. హే హే యాక్చువల్గా నా లవ్ని అందరిలా ఈజీగా చెప్పలేను. ఎందుకంటే నేను అతడు సినిమాలో మహేష్ బాబులా తక్కువ మాట్లాడతాను. నా మనసులో దాగున్న ప్రేమంతా ఒక్క మాటలో చెప్పేస్తా. ఐ లవ్ యు. నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వేదైనా చెప్పాలనుకుంటే కింద వెయిట్ చేస్తాను. ఇంకేం చెప్పాలి? ఐ టు లవ్ యూ. ఏందమ్మా ఈ ఉరుకులేంది, ఈ పరుగులేంది? ఏమైంది బిడ్డ? నాయనా, ఆ? ఈ దినం నాకు లైఫ్ లాంగ్ యాद ఉంటది. ఏమిటి బిడ్డ? అన్నా, రేపు నీ బిడ్డకు పెళ్ళైతాంది. ఇంకా ముద్దలు కలిపి పెట్టనీకి అది చిన్న పిల్లేం కాదు. నా కండ్లకి అది ఎప్పుడు చిన్న బిడ్డేనే. ఏమయ్యా, పెళ్లికి 10 రోజులు టైం ఎందుకని అడిగావు? ఇప్పుడు చూసావా ఇల్లు ఎంత సందడిగా ఉందో, సంధ్య ఎంత సంతోషంగా ఉందో. ఎందుకుంటారా? వాళ్ళందరికి నిజం తెలియదు కాబట్టి సంతోషంగా ఉన్నారు. చెప్పరా సీనుగా, ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఏంద్ర బామర్ది? నువ్వు ఆగు బావా. చెప్పరా సీనుగా, నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? నువ్వు నేను చెప్పేందుకు బాబాయ్, సంధ్యనే చెప్పమందాం. సంధ్య, నీ మనసులో ఉన్న మాటని మీ నాన్నకి చెప్పే.
అవునాయనా, సీను చెప్పింది కరెక్టే. మా పెళ్ళి అప్పుడే అయి ఉంటే నేను ఇంకో లైఫే మిస్ అయ్యేదాన్ని. ఈ 10 దినాల్లో సీను నాకు ప్రేమంటే ఏంటో, ఇష్టమంటే ఏంటో నేర్పిండు. సీను నా లైఫ్ లోకి రాకుంటే నాకు నిజమైన ప్రేమంటే ఏంటో తెలిసేది కాదు నాయనా. అప్పుడు చెప్పుడు కాదు నాయనా, ఇప్పుడు నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. ఎన్ని జన్మలెత్తినా నాకు సీనునే భర్తగా రావాలి. అవునాయనా, నాకు సీనునే కావాలి. అల్లుడు, తల్లి లేని బిడ్డని సంజమ్మను ఎంతో గారంగా పెంచిన. సంజమ్మకు అల్లరి అహంకారం తప్ప అణిగిమణి గుండు తెలవది. కానీ ఈ పొద్దు సంజమ్మ మాటలు వింటుంటే చాలా ఎదిగిపోయింది. నేను చచ్చేలోపు నా బిడ్డను నాకంటే ఎక్కువగా ప్రేమించేటోడు వస్తాడో రాడోనని భయపడినా. నువ్వొచ్చిన వల్లుడు ఎప్పటి సంతే నువ్వు ఇంటికి అల్లునివే కాదు, నా కొడుకురా, నా కొడుకువే. దొరికావురా సీనుగా. సంజయ్, ఈ ఇంటికి నేను శృతి కోసం వచ్చాను. ఎప్పుడైతే ఇద్దరం వాటర్ టబ్బులో పడ్డామో అప్పుడే నేను నీ ప్రేమలో పడ్డాను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే నేను బతకలేను. అలాగని సీనుగడి చేతులు ఊడిపోయి అసలు బతకలేను. ఎందుకంటే నీకు లవ్ మ్యారేజ్ అంబిషన్, నాకు వాడి మీద రివెంజ్ అంబిషన్. నేను గెలవాలంటే నీకు సీనునే కావాలని మీ నాన్నతో చెప్పు. అదేంది? అవును సంజయ్, సీనుగాడు ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకోడు. పెళ్లి పీటల మీద వాడే బయటపడతాడు. అప్పుడు మీ నాన్న వాడిని చితకబాదితే చూడాలన్నది నా కోరిక. ఇది జరగకపోతే నాతో పాటు మన ప్రేమ కూడా చచ్చిపోతుంది. అట్లా జరగనికిలే, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఏంట్రా, నిన్ను టచ్ చేస్తే నా లైఫ్ స్టోరీ టర్న్ అయిపోతుందా? చూసావా, నన్ను నువ్వు టచ్ చేయకుండానే నీ లైఫ్ స్టోరీని ఎలా టర్న్ చేశాను. పొద్దున్నే పెళ్లి కదా, పోయి బొబ్బు